వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సమాజం ఎంతో కాలంగా కోరుకుంటున్న డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సమాజానికి గౌరవం పెరిగిందని తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు గాను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంఘం నేతలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం నిర్ణయం సామాజిక సమానత్వాన్ని ప్రతిబింబిస్తుందని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం సంఘం సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని జయంతి వేడుకలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అమ్మవారి జయంతి ఉత్సవం అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందకరం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటికీ ఎల్లవేళ ఆయన ఏ గవర్నమెంట్ కూడా మాకు ఆ వైశ్యులకు దగ్గర చేయలేదు. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాక వైశ్య కార్పొరేషన్ మరియు అమ్మవారి జయంతి అధికారిక ప్రకటించడం మహా అద్భుతం. వారికి ప్రత్యేక ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన వైశ్య సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు మళ్ళా వాసవి క్లబ్ గజ్వేల్ పెట్టినప్పుడు ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం విద్యార్థులు ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. పేరు పేరున అందరికీ నమస్కారం. జై వాసవి. మన ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జయంతిగా ప్రకటించడం మాకెంతో అసలు గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వైశ్యులకు గుర్తింపు వచ్చింది. మరి గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా వైశ్యులను పట్టించుకున్న పాపాన పోలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి వైశ్య సోదరులు గత ప్రభుత్వం డిమాండ్ చేస్తే కూడా ఎప్పుడూ ప్రకటించాలి వైశ్య కార్పొరేషన్ను. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ప్రకటించి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా మరి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వైశ్యులకు మరి వాసవి మాత అంటే కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారిని మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది మరి ఆ అమ్మవారే మరి రేవంత్ రెడ్డి నోట ఆ మాట అనిపించిందని